నష్టపో. అర్థమైందా? చాలా మంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటారు, కానీ కనీసం కానుక పెట్టెలో ₹100 ఏంటని కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఒక సేవకునికి ఏదైనా హెల్ప్ చేయడం, ఒక సేవ నిమిత్తమై ఏదైనా ఒక సపోర్ట్ చేయడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. నష్టపో, పర్వాలేదు. ఇక్కడ ఏమంటాడంటే చేతిని, కాలుని, కంటినే నష్టపో అంటాడు అనమాట. చేయి నష్టపోయాడు అనుకోండి, మన దేశంలో ఏంటంటే వాళ్ళు ఫిజికల్ డిజేబుల్గా గుర్తించేసి వాళ్ళకి ఎంత పెన్షన్ ఇస్తారు, వాడు ఏం పని చేసుకోలేడు, అర్థమైంది, హ్యాండిక్యాప్డ్ గుర్తించేసి కాలో చెయ్యి కన్ను పోయింది అనుకోండి, ఇలా ఒక డిజేబుల్గా గుర్తిస్తారు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తిగా మారిపోయినా పర్వాలేదు, నష్టపో. ఒక చెయ్యి పోయిన దానికంటే కూడా ₹1000 పోయింది పెద్ద నష్టమేం కాదు. ఒక ₹1,00,000 పోయిన పెద్ద నష్టమేం కాదు. ఒక కాలు పోయిన దానికంటే, ఒక కన్ను పోయిన దానికంటే ₹1,00,00,000 పోయిన పెద్ద నష్టమేం కాదు. కానీ ₹1,00,00,000 ఇచ్చిన తిరిగి రాకపోవచ్చు, అర్థమైందా? అయితే ఇవన్నీ కూడా ఏమన్నంటే దేవుడు అంటే న్యూ టెస్టిమెంట్లో నష్టపోవడానికి రెడీగా ఉంటాం. ఎంతమంది నష్టపోవడానికి రెడీగా ఉన్నాం? పరిశుద్ధతను కాపాడుకోవటంలో పర్వాలేదు. అలాగే రెండోది ఏంటంటే ఒక వ్యక్తితోటి సమాధానంగా కలిగి ఉండటంలో, ఆ తర్వాత ఇక్కడ ఏమంటారంటే పరిశుద్ధతను కాపాడుకోవటంలో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం? చూపుల్లో, మాటల్లో, ప్రవర్తనలో ఎంతమంది కొత్తగా ఇంతకుముందు ఇది చెప్పి మీరు విన్నారు కదా, వ్యభిచారం చేయవద్దని. బట్ మనసులో కూడా ఆలోచించద్దు. ఒకవేళ ఆలోచన ఇస్తున్నాం కానీ మీకేసేది, చెయ్యేదన్నా చేయాలనిపిస్తుంది అనుకోండి, చెయ్యి నరికేసి అంటారు. కాలు ఏదైనా చేయాలనిపిస్తుంది, కాళ్ళు కూడా నరికేసి అంటారు. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత 32వ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా, ఆ తర్వాత మరొక స్టోరీ చెప్తారు కదా 31వ వచనంలో, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. అంటే అది మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచారమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమె వ్యభిచారినిగా చేయించున్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అంటే ఒక బంధం, ఒక సంబంధం అనేది ఎంత విలువైనదో కూడా చెప్తున్నాడు అనమాట. అర్థమైంది? మనం చాలా సింపుల్గా ఒక వ్యక్తుల్ని తోలునాడటానికైనా సరే, ఒక సంబంధాన్ని అంటే భార్య భర్తల సంబంధం, స్నేహం కానీ లేకపోతే ఏదైనా సరే, మీ ఆఫీసులో కానీ, మీ యొక్క స్కూల్, మీ కాలేజీ, మీ హాస్టల్లో, మీ వ్యాపారస్తుల దగ్గర కొన్ని సంబంధాలు ఉంటాయి అన్నమాట. వెరీ సింపుల్గా పోగొట్టుకోవడానికి చాలా మంది రెడీ అయిపోతారు. ఏం కాదు, వీడిగా అబ్బతం ఇంకొకటి, ఏమో కాకపోతే ఇంకొకటి, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి, నో ప్రాబ్లం. అర్థమైందా? అలాంటి బంధాల గురించి అసలు పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడలేదు. చాలా జాగ్రత్త అని అంటున్నాడు. ఒక ఆలోచించి సంబంధాన్ని పెట్టుకోండి, ఏ సంబంధమైనా